Hello, good morning. Welcome to ARS News Channel. Pro Kabaddi League 12th సీజన్ విజేతగా దబాంగ్ ఢిల్లీ. చివరి నిమిషంలో మలుపు తిప్పిన ఫజల్ అట్రాజిల్. ప్రో కబడ్డీ లీగ్ 2025 విజేతగా దబాంగ్ ఢిల్లీ నిలిచింది. శుక్రవారం నాడు జరిగిన చివరి ఫైనల్ మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా సాగి పునేరి పల్టన్స్ పై 31-28 పాయింట్ల తేడాతో ఓడించింది. దీంతో దబాంగ్ ఢిల్లీ తన ఖాతాలో రెండో ప్రో కబడ్డీ లీగ్ టైటిల్ని తన ఖాతాలో వేస్తుంది. చివరి వరకు పోరాడి పునేరి పల్టన్స్ గెలుపు గీత మాత్రం దాటలేకపోయింది. దబాంగ్ ఢిల్లీ తరఫున నీరజ్ నర్వాల్ 9 పాయింట్లు, అజింకా పవర్ 6 పాయింట్లతో ఫైనల్లో సత్తా చాటారు. ప్రో కబడ్డీ లీగ్ 12వ సీజన్ విజేతగా దబాంగ్ ఢిల్లీ. ఫైనల్లో పునేరి పల్టన్స్ మరియు దబాంగ్ ఢిల్లీ మధ్య హోరాహోరీ పోటీ మధ్య చివరి నిమిషంలో మలుపు తిప్పిన డిఫెండర్ ఫజల్ అట్రాజిల్. సాయంత్రం శుక్రవారం ఢిల్లీ వేదికగా జరిగిన ప్రో కబడ్డీ లీగ్ ఫైనల్ మ్యాచ్ వేదికలో జరిగిన పునేరి పల్టన్స్ ను ఓడించి దబాంగ్ ఢిల్లీ తన ఖాతాలో ప్రో కబడ్డీ లీగ్ 2025 విజేతగా నిలిచింది. మొత్తంగా ఇప్పటికీ తన సీజన్లో రెండోసారి టైటిల్ సాధించింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ ఎంతగానో ఫైనల్ వరకు తక్కువ పాయింట్స్ సాధించినా కానీ ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. ప్రో కబడ్డీ లీగ్ సీజన్లో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగి ఆధిపత్యం పదే చేతులు మారిన ఈ మ్యాచ్ చివరకు అభిమానులకు అసలైన కబడ్డీ మజాను అందించింది. మ్యాచ్ ఆరంభం నుంచే ఆధిపత్యం చెలాయించిన దబాంగ్ ఢిల్లీ సెకండ్ హాఫ్లో మాత్రం కొంత తడబడింది. అనవసరమైన ట్యాకిల్స్తో తొందరపాటు చర్య వల్ల ఎక్కువ పునేరి పల్టన్స్ రైడర్స్కు ఎక్కువ పాయింట్లు సమర్పించుకుంది. దీంతో సెకండ్ హాఫ్లో పునేరి పల్టన్స్ కొంత పుంజుకొని దబాంగ్ ఢిల్లీకి నిరాశ చూపించింది. దీన్ని అనూహ్యంగా మార్చుకున్న పునేరి పల్టన్స్ రేసులో ముందుకు దూసుకెళ్లింది. మ్యాచ్ తొలి అర్ధభాగంలో దబాంగ్ ఢిల్లీ పునేరి పల్టన్స్ ను ఒకసారి ఆల్అౌట్ చేసి 20-14తో ఆధిపత్యంలో నిలిచింది. కానీ ఆ తరువాత తడబడిన గెలిచి పైకి లేచి దబాంగ్ ఢిల్లీ తమ వైఫల్యాలను చాటి ముందుకు సాగటానికి ప్రత్యర్థి చేతిలో ఢిల్లీని మరొకసారి ఆల్అౌట్ చేసింది. ఈ ఆల్అౌట్లో ముఖ్యంగా డిఫెండర్స్ ఎంతగానో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారని చెప్పుకోవాలి. దాంతో ఇక స్కోరు సమమై మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. మరో 40 సెకండ్లు మ్యాచ్ ముగిస్తూ ఉంది అనగా డిఫెండర్ ఫజల్ అట్రాజిల్ చేసిన తన ట్యాకిల్ మ్యాచ్ ఫైనల్ స్వభావాన్ని మార్చేసింది. దీంతో మ్యాచ్ పెద్దగా ప్రభావం చూపకపోయినా అతడు సాధించిన తొలి పాయింట్తోనే మ్యాచ్ ఫలితాన్ని మార్చేశాడు. ఆ తరువాత ఢిల్లీ తమ ఆధిపత్యాన్ని కాపాడుకుంటూ రైడర్స్ చిన్నగా ఒక్కొక్క పాయింట్ తీసుకొస్తూ తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకొని ఫైనల్కు చేరుకుంది. ఈ ఢిల్లీ తన విజయాన్ని చిరస్మరణీయ విజయంగా దక్కించుకుంది. దబాంగ్ ఢిల్లీ తరఫున నీరజ్ నర్వాల్ 9 పాయింట్లు, అజింకా పవర్ 6 పాయింట్లతో సత్తా చాటి ఈ ఫైనల్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇదిలా ఉంటే పునేరి పల్టన్ తమ ఫైనల్ మ్యాచ్లో ఎంతగానో పోరాడి పునేరి పల్టన్స్ తమ నైపుణ్యాన్ని చూపించిన చివరి వరకు వచ్చి ఆ ఫైనల్ గీతను దాటలేకపోయింది. పునేరి పల్టన్స్ తరఫున ఆదిత్య షిండే 10 పాయింట్లు, అభినేష్ 4 పాయింట్లతో రాణించిన టైటిల్ మాత్రం అందుకోలేకపోయింది. ఇక ప్రో కబడ్డీ లీగ్ 8వ సీజన్లో తొలిసారిగా దబాంగ్ ఢిల్లీ తమ మొదటి టైటిల్ను సాధించింది. మరియు ఇప్పుడు ప్రో కబడ్డీ లీగ్ 12వ సీజన్లో మళ్ళొకసారి విజేతగా వచ్చి తమ టైటిల్ని సాధించింది. పునేరి పల్టన్స్ సైతం సీజన్ 10లో విజేతగా నిలిచింది. తాజా ఫలితంతో దబాంగ్ ఢిల్లీ ఖాతాలో రెండో టైటిల్ చేరింది. ఈ సీజన్ హైలైట్స్: మోస్ట్ టాకిల్స్ ఇన్ ది ఫైనల్ ఫజల్ అట్రాజిల్. Award goes to Fazal Atrajali. Highest raid points: Ayan Lahob, Patna Pirates.
316 పాయింట్స్ పట్నా పైరేట్స్ టీంకు సాధించాడు. హైయెస్ట్ ట్యాకిల్ పాయింట్స్ నవదీప్, తను కూడా పట్నా పైరేట్స్ 73 పాయింట్స్తో టాప్ ట్యాకిల్ పాయింట్స్తో తనే ఉన్నాడు. సూపర్ ట్యాకిల్ ఆఫ్ ది సీజన్ శంకర్ గడాయ్. సూపర్ ట్యాకిల్స్ ఆఫ్ ది సీజన్ సునీల్ కుమార్ 12 పాయింట్స్తో లీడింగ్లో ఉన్నాడు. ఇది ఇలా ఉంటే దబాంగ్ ఢిల్లీ తరఫున మ్యాచ్, ముఖ్యంగా దబాంగ్ ఢిల్లీకి కోచ్గా వ్యవహరించిన కోచ్ గురించి కూడా మనం ఎంతగానో చెప్పుకోవాల్సి ఉంటుంది. తన అనుభవం మొత్తం తన దబాంగ్ ఢిల్లీ తర్వాత ఎంతగానో ఆసక్తికరంగా సాగిన ఈ మ్యాచ్లో దబాంగ్ ఢిల్లీ తరఫున ఎంతగానో కోచ్ పాత్ర కూడా కీలక పాత్ర పోషించింది. ఈ ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో దబాంగ్ ఢిల్లీ పెద్ద నైపుణ్యం గల ఆటగాళ్లతో వాళ్ళ పూర్వ అనుభవాన్ని జోడించి PKL 12వ సీజన్కి విజేతగా నిలిచింది. తాజా ఫలితంతో దబాంగ్ ఢిల్లీ తమ ఖాతాలో 2వ టైటిల్ని వేసుకుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.